ఆ సమస్యను బట్టి మొదలు దగ్గర కొన్నిసార్లు ఎవరు లేనప్పుడు అప్పుడే ప్రోగ్రాం వస్తుంది. నేను లేకపోతే ఈ సేవకులు లేడు కదా, ఇంకోసారికి వెళ్దాం అని ఆలోచన. సేవకురాలు కనిపెట్టుకోవాలి. సుమియోను భార్య గురించి అయితే చెప్పలేదు, కానీ ఆయన కనిపెట్టుకుంటున్నాడు యెరూషలేము. రెండోది నీతిమంతుడు, మూడోది భక్తిపరుడు, నాలుగోది పరిశుద్ధాత్మతని తల మీద ఉంది, ఐదవది దేవుడిచ్చిన వాక్యం కోసం ఎంతగానో విశ్వాసంతో కనిపెడుతున్నాడు. ఈ 5 లక్షణాలు ఎప్పుడైతే జరిగినాయో ఆయనకు సున్నతి చేయడానికి 8వ దినాన్ని వచ్చినప్పుడు, తర్వాత ఈ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఈ దృశ్యమంతా చూసినప్పుడు తనకున్న ఆనందాన్ని కాపుదలేక అంటున్నాడు, నాదా ఈ దాసుని పాలించుకున్నాను, నేను తీసుకుని వెళ్ళిపోనైనా ఇశ్రాయేలు అందరికీ రక్షించడానికి కదా వచ్చావు అని చెప్పి చాలా సంతోషంతో చాలా ఆనందంతో ప్రభుని స్తుతించి మహింపరిచాడండి. దేవునికి స్తోత్రం. తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించాడు. మనకి ఇష్టమైనటువంటి పిల్లలు ఎవరైనా పుట్టుకుంటారు, నా ఆయుసు నీ ఆశ కూడా పోసుకొని నువ్వే బతుకయ్యా, నిండు 100 ఏళ్ళు సుఖంగా ఉండు, సంతోషంగా ఉండు. ఎంత ఆనందం అండి ఆ దేవాది దేవుడు. అదే సమయంలో ప్రియులారా ఈ మాటలన్నీ చెబుతూ ఉండగా దేవుడు ఇంకొక స్త్రీ, వృద్ధ స్త్రీ, దేవుడి గురించి నేను చెప్పుకోవడం ఉండలేదు. ఎవరండి? పనియేలు కుమార్తె అన్న. 84 సంవత్సరాల వయసులో ఉండి కూడా అన్నపానాలు మానేసి రేయో పగలు ఉపవాస దీక్ష సలుపుతూ ఉందంట ఆ ఉత్తమురాలు. చూడండి 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అయిన అన్న అని ఒక స్త్రీ, కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు 84 సంవత్సరాలు యెహోవాలై ఉండి ఉపవాస ప్రార్థనతో సేవ చేయించు ఉండేది. ప్రైజ్లా దేవుడు పిల్లరా 84 సంవత్సరాలు ఎలా ఉందంట? మరి అంతకుముందు ఎన్ని సంవత్సరాలు బతికిందండి? దాదాపు సెంచరీ అయిపోయింది. ఇంకా ఎక్కువ సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతికింది. ఇంక ఎక్కువ సంవత్సరాలు దానికి తగినట్టుగా మనం చూస్తే ఇంకా ఎక్కువ వయసే అన్నట్టుగా మనం చూస్తున్నాం. పనియేలు కుమార్తె యొక్క అన్న, నా భర్త లేడు, ఇంకా నాకు సంబంధించి చూసేవాడు, పెట్టిపోసేవాడు ఎవరు లేరు, నా ఆలాపాలను చూసేవాడు లేరు, సంరక్షించేవాడు లేరు, ఇంకేం చేస్తాంలే అని కాళ్ళు ముడుచుకుని కూర్చోమలే, కాళ్ళు ముడుచుకుని కూర్చోలేదు. ఏం చేసిందండి? 84 సంవత్సరాల వయసులో కూడా ఏం చేసిందంట? 84 సంవత్సరాలు ఎదవరాలండి దేవాలయంలో ఎడవకు ఉపవాస ప్రార్థనతో రెయ్యుండగండు. ఏదన్నా ఒక పూట పొద్దుకి టీ తాగి నేను సేవ చేసుకుంటా అంటలేదు. కటికి మంచినీళ్ళు కూడా పోసుకోలే, ఉప్మా కూడా తినలే, ఇడ్లీ కూడా తిని, టిఫిన్ కానీ నాస్తా కానీ పండ్లు ఫలారాలు ఏమీ తినలేదు. ఉపవాసం అంటారండి. రేయి పగల సేవ చేస్తాను ఉపవాసం. రేయి మనం ఒక పూట చేయాలి, 2వ పూట తినేసి అదేంటంటే శరీరం అండి, కొంచెం జీవుడు కూడా బతకాలి కదా. కానీ ఈ ఉపవాసం ఏంటండి? ఆ రోజులు ఉన్న పరిస్థితిని బట్టి 84 సంవత్సరాల వయసులో ఈవుడు కూడా దేవుని కొరకు కనిపెట్టుచున్నటువంటి ఉత్తమ. ఈ బామ్మగారి యొక్క పరిస్థితి మనం చూస్తే 38 నేనే చదువు. ఆమె కూడా ఆ గడిలోని లోపలికి వచ్చి దేవునిని కొనియాడి విమోచన కొరకు కనిపెట్టిన వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోనికి నజరేతు అను ఊరికి వెళ్ళిరి. కనిపెట్టిన వారందరితో కూడా ఈవిడ కూడా చెప్తుంది, ఈయనేనయ్యా లోక రక్షకుడు, ఈయనే